హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలగపిండి కూర చేస్తున్నాను. తెలగపిండి అరకప్పు, తాలింపుకు మినపప్పు 1 స్పూను, పెసరపప్పు 2 టీ స్పూన్లు, ఆవాలు జీలకర్ర కలిపి 1/2 టీ స్పూను, ఓ పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలి, 3 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఆ పప్పులు పెసరపప్పు మినపప్పు వేసేయాలి. వేసి కలిపి అప్పుడు వెల్లుల్లిపాయ, ఎండుమిర్చిపాయ, కరివేపాకు వేయాలండి. అవి వేసి బాగా కలిపేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకొని అందులో వేసేయాలి. వేసి మూత పెట్టాలి. మూత పెడదాము, మగ్గుతాయి అవి. ఈలోగా మనం తెలగపిండి పొడిలోని వెల్లుల్లిపాయలు ఒక 5 రెబ్బలు, ఎండుమిరపకాయ 1, 2 మన కారానికి సరిపడగాను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర ఒక 1/2 టీ స్పూను వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మూత తీసి చూద్దాము. ఉల్లిపాయ కలిపి మళ్ళీ మూత పెడదాము, ఇంకొంచెం మగ్గాలి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయింది. ఈ మారు ఇందులో మనం తెలగపిండి రెడీ చేసి ఉంచుకున్నాం కదా, అది వేసుకుని కలిపేసుకుందాము. ఇదిగో తెలగపిండి వేసేసానండి. ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం లైట్గా వేగించుకోవాలి కలుపుకొని. ఇది బాగా కలపాలి, బాగా కలిసేలాగా ఇలా కలపాలండి. నూనె మరి కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. బాగా కలిపి ఒక్కసారి మూత పెట్టాలి. అన్నీ ఉప్పు పసుపు వేయాలి. అన్నీ పట్టే వరకు ఒకసారి 2 నిమిషాలు మూత పెట్టి మూత తీసి ఒకసారి కలిపేసి దానికి కప్పుకి 1 కప్పు పాలు, అరకప్పు నీళ్లు కలిపి మొత్తం కప్పున్నర అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం వేసి పాలు వేస్తున్నాను, అలా కలుపుతూ వేయాలి. కలుపుతూ పాలు వేసి దగ్గర పడే వరకు అలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కలపాలి. బాగా ఉండకట్టకుండా కలుపుకుంటూ చూడండి, ఉండకట్టకుండా కలపాలి. దగ్గర పడిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టి కలుపుకోవాలి. దగ్గర పడ్డాక ఒక్కసారి ఉప్పు కారం చూసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి. సిమ్లో ఉంచాలి స్టవ్. మూత తీసేసరికి ఇలా ఉందండి, ఇలా అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా కలుపుతూ పొడి పొడిలాడేలాగా వేపించుకోవాలి. బాగా ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. అలాగా పొడి పొడిగా విడిపోవాలి. విడిపోయే వరకు వేయించుకోవాలి. వేపించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవడం ఏంటి, కూర రెడీ అయిపోతుంది. మన అన్నంలోకి ఇది చాలా బాగుంటుందండి. దీనిలోకి పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కోసి పెట్టుకోవాలి. మనం భోజనం చేసేటప్పుడు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిగానే కలుపుకు తింటే బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.